महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि। టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఈ వారం 9వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయని తెలుసుకుందాం. ముఖ్యంగా ఏదైతే మనం సప్తగ్రహ దృష్టి గురించి మనం చెప్పుకున్నామో అన్ని గ్రహాల యొక్క వీక్షణ వృశ్చిక రాశి మీద ఉండటం, సో మేజర్గా ఈ యొక్క గ్రహ దృష్టి ఏదైతే ఉందో అది కొంతవరకు కూడా ఈ వారం నుంచి కొంచెం రిలాక్స్ అవ్వటం, చాలా వరకు కూడా సో వెరీ వెరీ రేర్ ట్రాన్సిట్ మనం చూసాం ఈ యొక్క గడిచిన వారంలో. సో అక్కడి నుంచి నెమ్మదిగా ఏదో ఒక విషయం మీదే హెక్టిక్గా కాన్సన్ట్రేషన్ అనేది ఉండటం, సో ఇక పనులు అనేవి ముందుకు కదలటం మనం ఈ వారం నుంచి గమనించవచ్చు. సో ఇక్కడ ఏదైతే రవి శుక్ర బుధ గురు చంద్రులతో పాటు ఇక్కడ పంచగ్రహ కూటమి ఏర్పడటం, సో ఇక ఈ వారాంతానికి శుక్రుడు గురువారం, రవి బుధులు శనివారానికి ఇక బయటికి రావటం ఆ పంచగ్రహ కూటమి నుంచి. సో క్రమక్రమంగా సో ఈ వారం నుంచి ఈ వారాంతానికి రిలాక్సేషన్స్ అలాగే ఇక వ్యవహారాలు ముందుకు నడవటం క్రమక్రమంగా మనం గమనించవచ్చు. సో ఇక్కడ మేన రాశిలో రాహు, అలాగే మేషరాశి స్వక్షేత్రంలో కుజుడు, రవి శుక్ర బుధ గురులు వృషభ రాశిలో, కన్యారాశిలో కేతువు, కుంభరాశిలో మూల త్రికోణంలో శని యొక్క సంచారం ఉంది. చంద్రుని యొక్క సంచారం ఈ వారం మిథున కర్కాటక సింహ కన్యారాశుల మీదుగా ఉంది. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది తెలుసుకుందాం. ఇక ఈ వారం మేషరాశి వారికి సంబంధించి చూద్దాం. మేషరాశి వారికి ద్వితీయంలో గురుడు, ద్వితీయంలో బుధుడు, ద్వితీయంలో శుక్రుడు, షష్టమంలో కేతువు, లాభంలో శని. మొత్తంగా మేషరాశి వారికి 5 గ్రహాల యొక్క అనుకూలత ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంది. 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది మేషరాశి వారికి. సో ఇక్కడ చూస్తే కనుక ఈ వారం వీరికి ఆదివారం శుక్ర శనివారాలు అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం చంద్రబలం అనుకూలంగా ఉంది. అలాగే ఇక్కడ బుధుని యొక్క సంచారం కూడా ఈ రాశికి మిత్రక్షేత్రంలో ఉండటం వల్ల మీ యొక్క పరాక్రమంతో అలాగే మంచి విల్ పవర్తో ఎఫర్ట్స్తో అనుకున్న పని మీరు సాధించే విధంగా మేషరాశి వారికి కనిపిస్తూ ఉంది. తద్వారా మీరు చేసే పనిలో కార్యజయంతో పాటుగా దానికి తగ్గట్టుగా ఫైనాన్షియల్ ఆర్థిక పరమైన విషయాల్లో కూడా కొంత పాజిటివ్ రిజల్ట్స్ అనేవి బుధుడి యొక్క ద్వితీయ స్థాన సంచారం వల్ల కనిపిస్తూ ఉంది. మీ వాక్చాతుర్యంతో మీ మాటలతోనే చాలా వరకు కూడా కార్యాలని మీరు చక్కపెట్టుకునే ఆస్కారాలు, తద్వారా ఫైనాన్షియల్గా కూడా లాభ పొందే ఆస్కారాలు ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. శుభ మంగళవారాల్లో ఈ రాశి వారికి సంబంధించి వృత్తి ఉద్యోగాల పట్ల మీరు సాధిద్దాం అనుకున్న లక్ష్యం ఏదైతే ఉందో ఉద్యోగ క్రమంలో మీరు ఏదైతే దేని గురించి అయితే మీరు కష్టపడటం కానీ లేకపోతే ప్రొఫెషన్ పరంగా మీరు వేస్తున్న ముందడుగులు కానీ అది గుర్తింపు తీసుకొచ్చుకునే విషయంలో మీరు ఆ గుర్తింపు పొందే విషయంలో దాన్ని తెచ్చుకునే విషయంలో చాలా వరకు కూడా మేషరాశి వాళ్ళు చాలా ఎమోషనల్గా సోమ మంగళవారాలు ఫీల్ అయ్యే ఆస్కారాలు అనేవి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అలాగే బుధ గురువారాల్లో మాత్రం కుటుంబం రీత్యా కుటుంబంలో చిన్నపాటి సమస్యలు కానీ కుటుంబం రీత్యా కానీ ఎక్స్పెన్సెస్ కొన్ని ఖర్చులు అనేవి ఈ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ యొక్క బుధ గురువారాల్లో ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కావచ్చు, అలాగే ఏదైతే ఈ రాశి వారికి సంబంధించి సంతానపరమైన విషయాల్లో కావచ్చు, కుటుంబపరమైన విషయాల్లో కావచ్చు, సో ఏదో ఒక తెలియని మానసిక భయం ఆధారంగా ఇక్కడ ఆరోగ్య పరిస్థితులకి సంబంధించి కానీ కొన్ని ఎక్స్పెన్సెస్ అనేవి ఈ బుధ గురువారాల్లో ఈ వారం కనిపిస్తూ ఉన్నాయి. శుక్ర శనివారాల్లో మేషరాశి వారికి మనం చూసినప్పుడు ఈ రాశికి చాలా వరకు కూడా శత్రువుల నుంచి కానీ రుణ ఒత్తిడి నుంచి కానీ అలాగే
వివిధ రకాలైన వివాదాలు, కాన్ఫ్లిక్ట్స్, కొన్ని ఎలాంటి సంఘర్షణ పూరితమైన వాతావరణాలైనా సరే వాటి నుంచి మీరు చాలా దూరంగా ఉండటానికే ఇక్కడ ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు. ఈ సమయంలో ఎక్కడా కూడా మీరు అనవసరంగా కోరి తలకాయ నొప్పి తెచ్చుకుందాం అనుకునే విషయాలకు చాలా వరకు కూడా దూరంగా ఉండే ఆస్కారాలు మేషరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. ఇదే విధంగా ఈ రాశికి మనం చూస్తే కనుక ద్వితీయంలో ఉన్న రవి, వ్యయంలో ఉన్న రాహు, ఈ 2 గ్రహాల వల్ల మాత్రం వీరికి కొంచెం ఇక్కడ వ్యయం, ఖర్చు అనేది, ఎక్స్పెన్సెస్ అనేవి మాత్రం మనకు కనిపిస్తూ ఉన్నాయి. రవికి జపా కుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, అలాగే రాహుకి చక్కగా దుర్గామాత ఆరాధన చేసుకోవటం, శనివారం పూట తప్పకుండా దుర్గామాత ఆలయాన్ని దర్శించుకోవటం, ఇలాంటివి చేయటం వల్ల, రాహు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం వల్ల ఈ రాశి వారికి ఇంకా మేలైన రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో ఇక వారాంతానికి చూసినట్టయితే ఈ రాశికి వారాంతానికి రవి, శుక్ర, బుధుల యొక్క సంచారం యొక్క 3వ స్థానం నుంచి వారాంతంలో మొదలవుతుంది ఈ రాశి వారికి సంబంధించి. వృషభ రాశి వారికి ఈ వారం చూద్దాం. వృషభ రాశి వారికి రాశిలో శుక్రుడు, లాభంలో రాహు, 2 గ్రహాల యొక్క అనుకూలత వృషభ రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది రాశికి. సోమ, మంగళ 2 రోజులు కూడా వృషభ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ రాశికి మనం చూసినట్టయితే కనుక 2వ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంటాం. సో ఈ వారం మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వారికి సంబంధించి చాలా వరకు అనేకమైన ఆలోచనలు, ఏం చేద్దాం, ఎలా చేస్తే బాగుంటుంది అనే రకమైన ఆలోచనలు ఈ రాశి వారికి అటు ఉద్యోగపరంగా అయినా, వ్యాపార పరంగా అయినా, దేని పరంగా అయినా సరే ఎక్కువగా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశికి ధనం చేతికి అందుతున్నప్పటికీ కూడా ఇటు ఆరోగ్య పరిస్థితుల నిమిత్తం కానీ, సో కొన్ని మీ యొక్క సెల్ఫ్, మీకై మీరుగా కానీ కొన్ని ఖర్చులు అనేవి ఈ వారం కనిపిస్తున్నాయి ప్రారంభం. సోమ, మంగళవారాల్లో ఈ రాశి వారికి సంబంధించి పరాక్రమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం చక్కగా అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ పరాక్రమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం వల్ల తప్పకుండా ఈ వీక్లో మీరు ఏదైతే టాస్క్ని కంప్లీట్ చేయాలి అనుకుంటారో మీ యొక్క స్ట్రాంగ్ మైండ్తో, విల్ పవర్తో ఆ యొక్క పనిని సోమ, మంగళవారాల్లో ఈ 2 రోజులు కూడా మంచి అనుకూలంగా ఉండటం వల్ల ఆ 2 రోజులు మీరు అనుకున్న పనిని చాలా సునాయాసంగా మీరు కంప్లీట్ చేసే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ రాశి వారికి ముఖ్యంగా చూసినప్పుడు మీరు పెట్టే ప్రతి సెల్ఫ్ ఎఫర్ట్ కూడా చాలా వరకు కూడా ఒక స్ట్రెయిన్తో కూడుకుని మాత్రం ఉంటుంది కంపల్సరీగా. దాని మీద స్ట్రెస్ కూడా చాలా అధికంగా ఉంటుంది. ఎంత కష్టపడ్డా మనకి అదృష్టం అనేది మాత్రం అసలు చాలా ఆలస్యం అవుతుందనే విధంగా పరిస్థితులు ఉండే ఆస్కారాలు కూడా వృషభ రాశి వారికి కనిపిస్తున్నాయి. ఇక బుధ, గురువారాల్లో ఈ రాశికి 4వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం అనేది జరుగుతూ ఉంది. గృహపరమైన విషయాల పరంగా ఇందాక మనం చెప్పుకున్నట్టు ప్రారంభంలోనే అనేక విషయాల పరంగా వీళ్ళకి ఆలోచనలు ఎక్కువ ఉంటాయి. దానిలో గృహపరమైన విషయాలు కొన్ని, ఆరోగ్యపరమైన విషయాలు కొన్ని, సో అలాగే సెల్ఫ్, మీకై మీరుగా, మీ గురించి మీరుగా ఆలోచించుకునే విషయాలు కొన్ని, ఇలా మిక్స్డ్ ఆఫ్ సో ఇలా మిక్స్డ్గా చాలా విషయాల్లో ఆలోచనలు అనేవి ఉండే ఆస్కారాలు. ముఖ్యంగా బుధ, గురువారాల్లో మాత్రం డొమెస్టికల్, గృహపరమైన, ప్రాపర్టీస్ పరమైన, స్థిరాస్తుల పరమైన విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు అనేవి ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. సో ఈ మొత్తం కూడా ఈ వారం అంతా కూడా రిఫ్లెక్టింగ్ ఆన్ యువర్ 7th హౌస్. సో మొత్తంగా అక్కడ ఇది మీ వ్యాపారాన్ని, జీవిత భాగస్వామిని, మీ క్లోజ్ రిలేషన్స్ని, మీరు తీసుకునే ప్రతి డెసిషన్ కూడా ప్రభావితం చేస్తూ ఉంటుంది. కాబట్టి సో ఇక్కడ మీ యొక్క క్లోజ్ రిలేషన్స్, అదే లైఫ్ పార్ట్నర్ కావచ్చు, బిజినెస్ పార్ట్నర్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, సో వాళ్ళ మధ్య డిస్టెన్స్, ఏదన్నా ఇన్ కేస్ ఎనీ నెగిటివ్ ఆస్పెక్ట్ ఉన్నట్టయితే కనుక డిస్టర్బెన్సెస్ అనేవి రాకుండా చూసుకోవడం అనేది మెయిన్ ప్రయారిటీగా చెప్పబడుతుంది. శుక్ర, శనివారాల్లో ఈ రాశి వారికి సంబంధించి చాలా వరకు కూడా మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కేర్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సంతాన పరంగా మీరు తీసుకునే డెసిషన్స్ విషయంలో కూడా చాలా కేర్ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది.
అలాగే మీరు చూపించే క్రియేటివిటీ విషయంలో కూడా అది అంతగా అప్లాస్ అంటే అందరి మన్ననలు పొందే విషయంలో అది చాలా వరకు కూడా మీరు ఏ పని చేసినా కూడా నచ్చలేదనే విధంగా ఉండేటట్టు ఆస్కారాలు శుక్ర శనివారాల్లో వారాంతానికి కనిపిస్తున్నాయి. అంటే వృషభ రాశి వారు ఈ విషయంలో కూడా కొంత జాగ్రత్త కేర్ తీసుకోవాల్సిన అవసరం కనిపిస్తుంది. ఏదైనా రాశిలో రవి బుధ గురువు లాంటి న్యాచురల్ ట్రాన్సిట్లో రాశిలో యోగించిన గ్రహాల వల్ల మైండ్ కొంచెం చాలా వరకు కూడా అస్థిమితంగా అనేకమైన ఆలోచనలు కలిగి ఉంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు తప్పకుండా ఏదైనా సరే మెడిటేషన్ చేసుకోవటం లాంటివి మైండ్ని ఆధీనంలో ఉంచుకోవటం కోసం ఏదైనా సరే తప్పకుండా ఈ రాశి వారికి సంబంధించి కొంత మీకు ఇష్టమైన మంత్రం కానీ లేకపోతే ఏదైనా సరే జపం కానీ కొద్ది ఒక అరగంట పాటు మీ యొక్క మైండ్ని మీరు కూల్గా ఆధీనంలో ఉంచుకుంటూ ఆలోచనలు స్టెబిలైజ్ చేసుకోవడానికి ట్రై చేస్తే చాలా వరకు కూడా ఈ యొక్క ఆలోచనల వల్ల వచ్చే మైండ్లో ఒక కన్ఫ్యూజన్ అనేది చాలా వరకు క్లియర్ అయ్యి మీరు కరెక్ట్ డెసిషన్స్ అనేవి తీసుకునే ఆస్కారాలు ఉంటాయి. దీనిలో మరి ఇక్కడ చూసినప్పుడు రవి శత్రుక్షేత్రంలో ఉండటం అనేది మనం గమనించదగిన విషయం. రవి శత్రుక్షేత్రంలో ఉన్నారు కాబట్టి రవికి మాత్రం ఇక్కడ చాలా వరకు కూడా తలకాయ నొప్పిలాగా కొంత ఆలోచనలు ఉండే ఆస్కారాలు ఉంటాయి. సో దానికి మాత్రం తప్పకుండా జపా కుసుమ సంకాసం రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం చాలా వరకు కూడా ఎన్ని గ్రహాలు ఉన్నా రవి అక్కడ ఉంటే చాలు మొత్తాన్ని హస్తంగతం చేసుకుంటాడు. కాబట్టి రాశిలో ఉన్న రవి ఇక్కడ ఆరోగ్య సమస్యలను క్రియేట్ చేయకుండా కొంత తలకాయ నొప్పి లాంటివి క్రియేట్ చేయకుండా ఉండటం కోసం అంటే ఆ యొక్క స్ట్రెస్ షార్ట్ టెంపర్ కలిగించే ప్లానెట్ కాబట్టి శత్రుక్షేత్రంలో శుక్రుడితో కలిసి ఉన్నాడు కాబట్టి జపా కుసుమ సంకాసం చదువుకోవడం వల్ల కొంతవరకు చాలా వరకు కూడా మీకు కొంత ఉపశమనం ఉంటుంది. మిథున రాశి వారికి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి దశమంలో రాహువు, లాభంలో కుజుడు, రెండు గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఈ రాశికి రాశి నుంచి అంటే 1, 2, 3, 4 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఈ వారం. ఈ రాశి వారికి మరి చూస్తే కనుక ఈ వారాంతం వరకు కూడా ఒక విపరీతమైన స్ట్రెస్ అనేది కంటిన్యూ అవుతూ ఉంది మిథున రాశి వారికి చాలా వరకు కూడా. ఇది చూసినట్టయితే కనుక గత 2 వారాల నుంచే నెమ్మదిగా క్రమక్రమంగా ఒక 1 మంత్ నుంచి వీళ్ళకి చాలా వరకు కూడా చాలా విషయాల్లో చాలా స్ట్రెస్, ఒక మానసిక ఆందోళన, ఒక తెలియని భయం లాంటివి, లేకపోతే కొన్ని ఖర్చులకి సంబంధించిన విషయాల్లో ఇక్కడ మెడికల్ ఎక్స్పెన్సెస్, లేకపోతే కొన్ని దూర ప్రయాణాలకు సంబంధించి ఏదో విధంగా వీళ్ళకి కొంత ఎటు చూసినా కూడా వీళ్ళకి కొంత ఖర్చుతో కూడుకుని ఉన్న విషయాలు సందర్భాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. రాశిలోని చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది వారం ప్రారంభం నుంచి. రాశ్యాధిపతి అయిన బుధుడు కూడా వ్యయంలో ఉన్నారు. సో కాబట్టి ఈ రాశి వారికి సంబంధించి ఆరోగ్యపరమైన విషయాల్లో కావచ్చు, కొన్ని దూర ప్రయాణాలు చేసే ఆస్కారం ఉండొచ్చు, ప్రాపర్టీ సేల్స్ అండ్ పర్చేసెస్ విషయంలో, గృహానికి సంబంధించిన విషయాల్లో, రెనోవేషన్కి సంబంధించి కావచ్చు, మదర్ హెల్త్కి సంబంధించి కావచ్చు, ఏవైనా కొన్ని ఖర్చులు అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సోమ మంగళవారాల్లో ఈ రాశి వారికి సంబంధించి ముఖ్యంగా మిథున రాశి వారికి సంబంధించి ఇక్కడ ఏదైతే ఈ రాశికి మెయిన్గా కొన్ని ఎన్ని మీరు వారం ప్రారంభం నుంచి ఎన్ని ఖర్చులు లేకపోతే ఎన్ని ఆలోచనలు చేసుకుంటూ వచ్చినా కూడా ఆ సోమ మంగళవారంలో మాత్రం కుటుంబ పరంగా అయినా ఆర్థిక పరమైన విషయాల్లో ఎందుకు ఇలాగా మనీ సడన్గా కానీ అడ్వర్స్గా కానీ ఫ్యామిలీ విషయాల్లో కానీ ఇలా ఎందుకు మనకి సడన్ చేంజెస్ కానీ లేకపోతే ఇలాంటి సందర్భాలు ఎందుకు ఎదురవుతున్నాయి అనే ఒక రకమైన ఆలోచన మిథున రాశి వారికి ఇక్కడ ఉండే ఆస్కారాలు ఈ వారం మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అలాగే బుధ గురువారాల్లో ఈ రాశికి సంబంధించి చేసే షార్ట్ జర్నీస్లో కానీ, చిన్నపాటి ప్రయాణాలు కానీ, ఎనీ లాంగ్ జర్నీస్ కానీ ఏవైనా సరే కొంచెం ఎక్కువగా వాటిలో ఖర్చులు అధికంగా ఉండటం కానీ, లేకపోతే షార్ట్ జర్నీస్ రీచ్ ఎక్కువ టైం వేస్ట్ అవటం కానీ, సో ఇలాంటివి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఇక్కడ లిఫ్ట్ ఉన్నా అది పని చేయకపోవటం, మళ్ళీ మెట్లకి ఎక్కాల్సి రావటం, ఇలా ఉన్నప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందో, సో ఇలాగా ప్రతి విషయానికి కూడా ఇంత కష్టపడి ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది ఏంట్రా అనే విధంగా పరిస్థితులు ఉండే ఆస్కారాలు మిథున రాశి వారికి మనకి కనిపిస్తూ ఉన్నాయి.
సో ఇది సిబ్లింగ్స్కి సంబంధించి మీ తోబుట్టువులు కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా సరే ఈ సమయంలో మీకు కొంచెం వాళ్ళు మిస్ అవుతున్న ఫీలింగ్, కొంచెం ఈ సమయంలో వాళ్ళతో కొంచెం దూరమైన ఫీలింగ్ మాత్రం ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంది. కొలీగ్స్ కావచ్చు, ఎవరైనా. అలాగే వారాంతానికి శుక్ర శనివారాల్లో ఈ రాశి వారికి సంబంధించి మనం చూసినప్పుడు సో ఎందుకో ఏదో ఒక తెలియని గృహపరమైన విషయాల్లో ఒక డిస్సాటిస్ఫాక్షన్ కావచ్చు, సో అన్ఫోకస్డ్నెస్ కావచ్చు, ప్రాపర్టీస్ విషయాల్లో అయినా, ఇంటికి సంబంధించిన విషయాల్లో అయినా, మీ మానసిక ప్రశాంతతకి సంబంధించిన విషయాల్లో ఎందుకో ఏదో మీకే తెలియకుండానే మీలో మీరుగానే ఏదో చిన్నపాటి ఎమోషన్గా ఫీల్ అయ్యి చాలా వరకు కూడా మీలో మీరే బాధపడుతుంటారు. సో ఇలాంటి సందర్భాలు అనేవి శుక్ర శనివారాల్లో వారాంతానికి ఎదురవుతుంది. సో మొత్తానికి ఏంటంటే ఈ మిథున రాశి వాళ్ళకి ఎక్కువ స్ట్రెస్, బట్ ఏంటంటే కాలం ఇప్పుడు కొంచెం అనుకూలత మంది కాదులే అనుకునే విధంగానే పరిస్థితులు అటు ఉద్యోగ రీత్యా కావచ్చు, వ్యాపార రీత్యా కావచ్చు, వివిధ కారణాల వల్ల దేని పరంగా అయినా మీకు ఎదురయ్యే ఆస్కారాలు ఉన్నాయి. బట్ ఇక్కడ ఇది ట్రాన్సిట్లో మాత్రమే. కొద్ది రోజులు ఆగితే మళ్ళీ అంతా చేంజ్ అవుతుంది. సో పోతే పోయింది, దీంతో వదిలిపోయింది అనుకునే విధంగా చక్కగా మీరు ఉన్నట్టయితే మళ్ళీ ఈ వారాంతానికి అన్ని గ్రహాలు పంచగ్రహ కూడం నుంచి బయటకు వచ్చేస్తాయి. కాబట్టి చాలా వరకు ఖర్చులు, అనవసరమైన తిరుగుడు, ఓవర్ స్ట్రెస్, భయాలు అన్నీ తగ్గుతాయి. సో ఈ మిథున రాశి వారు ముఖ్యంగా చేసుకోవాల్సింది ఏంటంటే బుధుడికి రవికి మాత్రం మేజర్గా, రవికి ద్వాదశ నామాలు చేసుకోవటం, బుధుడికి విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోవటం, ఈ రెండూ చేయటం వల్ల చాలా వరకు ఈ మిగతా ప్రెషర్స్ ఎన్ని ఉన్నా కూడా మిథున రాశి వాళ్ళకి సంబంధించి ముఖ్యంగా కోర్టు కేసెస్ కావచ్చు, వివాదాస్పద విషయాలు, లేకపోతే శత్రుపేడ, లోన్స్, రుణ ఒత్తిళ్ళు, ఆరోగ్య సమస్యలు, వేటికో సంబంధించిన విషయాల్లో ఎక్కువ బడ్డెన పడుతుంటారు. బట్ ఇక్కడ రవి బుధులు మాత్రం కొంతవరకు ఇక్కడ కొంచెం వీళ్ళిద్దరికి చేసుకున్నట్టు కదా డెఫినెట్గా మిథున రాశి వారికి విష్ణు సహస్రనామ పారాయణం, రవి ద్వాదశ నామాలు వీళ్ళకి చాలా వరకు మంచి ప్రభావాన్ని ఇస్తాయి. కర్కాటక రాశి వారికి సంబంధించి చూద్దాం. కర్కాటక రాశి వారికి తృతీయంలో కేతువు, దశమంలో కుజుడు, లాభంలో రవి, లాభంలో శుక్రుడు, లాభంలో బుధుడు, లాభంలో గురుడు. ఈ రాశి వారికి చాలా వరకు కూడా 6 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి ఏర్పడుతుంది. సో లాభస్థానంలో ముఖ్యంగా ఈ యొక్క పంచగ్రహ కూటమి జరగటం, అలాగే లాభస్థానంలో యొక్క గ్రహాల యొక్క సంచారం ఉండటం చాలా వరకు కూడా కర్కాటక రాశి వారికి సంబంధించి కొద్దో గొప్ప అనుకూలమైన ఇచ్చే కాలంగా, అనుకూలించే సమయంగా కొన్ని విషయాల్లో వ్యాపారంలో అయినా, ఉద్యోగపరంగా అయినా తీసుకునే డెసిషన్స్లో ఏదైనా ఒక కార్యక్రమం, ఏదైనా ఒక అనుకున్న పని ముందుకు వెళ్ళే విషయంలో అయినా ఈ సమయంలో కర్కాటక రాశి వారికి కొంత పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తున్నాయి. 12, 1, 2, 3 స్థానాల మీదుగా వీళ్ళకి చంద్రుని యొక్క సంచారం ఉంది. సోమ, మంగళ, శుక్ర, శని 4 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు మనకి కనిపిస్తున్నాయి. వారం ప్రారంభం మాత్రం ఈ రాశి వారికి మనం చూసినట్టయితే చంద్రుని 1000 స్థాన సంచారం అనేది ఇక్కడ జరుగుతుంది రాశి వారికి సంబంధించి. సో ఇక్కడ ఈ రాశికి ఇన్ని గ్రహాల యొక్క లాభస్థాన సంచారం కూడా కొన్నిసార్లు మీ శత్రువుల ద్వారా మీరు లాభపడే ఆస్కారాలు, దాని నుంచి కొన్ని టెన్షన్స్, ఆ పని అయ్యేదాకా టెన్షన్ అనేవి మాత్రం వారం ప్రారంభం ఈ రాశి వారికి కనిపిస్తూ ఉంది. సోమ మంగళవారంలో చూసినట్టయితే రాశిలోని చంద్రుని యొక్క సంచారం. బట్ ఈ రాశి వారికి ఇక్కడ మాత్రం వీళ్ళ కోరుకున్న వాళ్ళు, వీళ్ళ దగ్గరైన వాళ్ళు, అలాగే వీళ్ళకి చాలా వరకు ఇక్కడ మనం చూసినట్టయితే ఫ్రెండ్స్ కావచ్చు, వెల్ క్లోజ్ అండ్ రిలేటివ్స్ అండ్ క్లోజ్ రిలేషన్స్ కావచ్చు, వీళ్ళందరూ వాళ్ళ 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 విషయంలో వస్తున్న అనేకమైన మార్పులు, చేర్పులు కావచ్చు, ఇలాంటివి వ్యాపార పరంగా అయినా, కాంట్రాక్ట్స్ పరంగా అయినా, వీటి విషయాల్లో మాత్రం ఆ వస్తున్న ఒడిదొడుకుల్ని ఎదుర్కొని ముందుకెళ్ళడం ఎలా అనే ఒక విషయంలో మీరు మానసిక ప్రశాంతతగా ఉందామనుకున్న మీ ఎదుటి వాళ్ళ విషయం ఆలోచించేసరికి మీకు కొంతవరకు అక్కడ మళ్ళీ సేమ్ కొంత చేంజ్ ఆఫ్ మూడ్ అనేది మారిపోయే ఆస్కారాలు సోమ మంగళవారాల్లో కనిపిస్తున్నాయి. బుధ గురువారాల్లో ఈ రాశి వారికి మనం చూసినప్పుడు ఇక ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం కొంతవరకు ఆ యొక్క రాశ్యాధిపతి రవి యొక్క లాభస్థాన గతే రవో. ఇక్కడ రవి ఎప్పుడైతే లాభస్థాన సంచారం ఉన్నారో తప్పకుండా ఈ రాశి వారికి ధనపరమైన, కుటుంబపరమైన, ఆర్థికపరమైన విషయాల్లో కొంత మేలు కలిగే సమయంగా ఇది మనం కర్కాటక రాశి వారికి చెప్పచ్చు. సో ఇక్కడ ఎంతో కొంత మీకున్న ఖర్చులకి అధిగమించి మీ యొక్క ఆదాయం ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి.
వారాంతానికి శుక్ర శనివారాల్లో ఈ రాశి వారికి మనం చూసినట్టయితే కనుక ముఖ్యంగా తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, తృతీయంలో కేతు ఉన్నారు, ఆల్రెడీ చంద్రుడిగా ఉన్నారు. సో ఇద్దరు కూడా అనుకూలిస్తారు. కొన్నిసార్లు మీ యొక్క విల్ పవర్, మీ యొక్క ధైర్యానికి సంబంధించి, మీకున్న స్ట్రెంగ్త్కి సంబంధించి మీలో మీకే చిన్నపాటి డౌట్స్ అనేవి ఉండే ఆస్కారాలు ఉంటాయి. సో ఈ డౌట్స్ వల్ల ఒక అడుగు ముందుకు వేద్దామా వద్దా అనేకమైన ఆలోచనలు ఉండటం వల్ల కొన్నిసార్లు మీరు మీలో అంత దమ్ము సత్తా ఉన్నా కూడా మీరు ముందడుగు వేయలేకపోవడం అనేది ఇక్కడ మీ యొక్క వీక్నెస్గా ఇక్కడ మనం చెప్పడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఈ విషయాన్ని గమనించుకొని సో తప్పకుండా సాధ్యాలను బట్టి మీ యొక్క పరాక్రమాన్ని, మీ యొక్క ధైర్యాన్ని, మీ యొక్క విల్ పవర్ని దాంతో మీరు ముందుకు వెళ్తే చాలా మంచి అనుకూలమైన ఫలితాలు ఈ రాశి వారికి వస్తాయి. సో ఈ వారాంతానికి ఇక మళ్ళీ అన్ని గ్రహాలు ఇక్కడ రవి బుధ శుక్రులు అందరూ కూడా మళ్ళీ 1000 స్థానాలకు వస్తుంటారు నెమ్మదిగా. కాబట్టి ఈ వారం మేజర్ ప్లానింగ్స్ ఏమైనా ఉంటే ఈ వారంలో చాలా వరకు కూడా త్వరితగతిన మీరు వాటిని పూర్తి చేసుకోవడం అనేది కర్కాటక రాశి వారికి ముఖ్యంగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశి వారికి సంబంధించి మనం చూస్తే అష్టమ శని దోషం మాత్రం కొంచెం ఇక్కడ వీరికి ఇబ్బందికరమైన విషయంగా మనకు అనిపిస్తుంది. కాబట్టి తప్పకుండా ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళడం కర్కాటక రాశి వారికి చాలా వరకు కొంత మంచి ఫలితాలని కలుగజేస్తుంది. సింహరాశి వారికి సంబంధించుద్దాం. సింహరాశి వారికి దశమంలో రవి, దశమంలో బుధుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత సింహరాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తుంది. 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఈ వారం. అదేవిధంగా ఈ రాశి వారికి మనం చూస్తే కనుక ఆదివారం, బుధ, గురువారాలు 3 రోజులు కూడా సింహరాశి వారికి అనుకూలంగా ఉంది. ఏదైతే సింహరాశికి వారం ప్రారంభం చూస్తే కనుక ఈ రాశికి లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం సో అద్భుతంగా తప్పకుండా ఈ రాశి వారు చాలా మేజర్ టాస్క్లు ఈ ఉద్యోగానికి సంబంధించి ప్రొఫెషన్ ఫ్రంట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు ఏదైతే వీళ్ళు అనుకున్న టార్గెట్స్ కానీ అండ్ ప్రొఫెషన్ పరంగా వీళ్ళకున్న పనులు కానీ వాటి విషయంలో కంప్లీట్ చేసే విషయంలో చాలా వరకు కూడా వీళ్ళకి కొన్ని పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే ఇక్కడ చంద్రుని యొక్క లాభస్థాన సంచారం, బుధుడు కూడా చక్కగా దశమస్థాన సంచారంలో దిగ్బలంలో అనుకూలంగా ఉన్నారు. కాబట్టి ఈ రాశి వారికి ఉద్యోగ పరంగా మీరు తీసుకునే టాస్క్స్ విషయంలో మాత్రం ప్రొఫెషన్ పరంగా తప్పకుండా ఇది కొంతవరకు సింహరాశి వారికి అనుకూలమైన ఫలితాలని క్రియేట్ చేస్తుంది. సోమ మంగళవారాల్లో మాత్రం అటు ఉద్యోగ పరంగా కానివ్వండి, కొన్ని అనుకోని మార్పుల వల్ల వస్తున్న చేంజెస్ వల్ల కానీ, కొన్ని టెన్స్డ్ ఫీలింగ్స్ కానీ, ఇక్కడ వ్యాపారపరమైన విషయాల్లో కానీ వీటి విషయాల్లో కొంతవరకు సోమ మంగళవారాల్లో ఒక తెలియని అనేకమైన ఆలోచనలుగా ఉండటం. సో ఒక హెక్టిక్ ఏదో ఒక ట్రబుల్ షూటింగ్, ఏదో ఒక విషయంలో వచ్చిన చిన్నపాటి పొరపాటు ట్రబుల్ షూటింగ్ దాని గురించి ఆ పని అయ్యేదాకా కొంత స్థిమితం లేకపోవడం అనేది సోమ మంగళవారాలు జస్ట్ దిస్ ఈజ్ ఏ ట్రాన్సిట్. కాబట్టి ఆ 2 days ఏదైనా ఒక విషయం గురించి కొంత ఈ టెన్స్ ఫీలింగ్ అనేది సోమ మంగళవారాల్లో మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా బుధ గురువారాల్లో చూసినట్టయితే కనుక రాశ్యాధిపతి అయిన రవే ఇక్కడ దశమస్థాన సంచారంలో ఉన్నారు. కాబట్టి వీళ్ళ టార్గెట్, ఫోకస్, కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా ఈ సమయంలో వీళ్ళు జాబ్ లేని వాళ్ళు జాబుని పొందే ఆస్కారాలకు సంబంధించి కానీ, జాబ్ ఉన్నవాళ్ళు జాబులో టార్గెట్లు రీచ్ అయ్యే ఆస్కారంలో కానీ, ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు ఇంకా మంచి గుర్తింపు తెచ్చుకునే విషయంలో కానీ ఎక్కువ కష్టపడడం అనేది సింహరాశి వారికి ఎక్కువగా మనం ఇక్కడ చూడదగిన విషయంగా కనిపిస్తూ ఉంది. అదేవిధంగా శుక్ర శనివారాల్లో ఈ సింహరాశి వారికి సంబంధించి మనం చూస్తే ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, మనీ ఉపయోగించే విషయంలోని, మనీ సంబంధించిన విషయాల్లో కానీ, కుటుంబపరమైన విషయాల్లో కానీ అన్ఫోకస్డ్గా ఉండకండి. అనవసరంగా ఇక్కడ ట్రాన్సాక్షన్స్ వల్ల కానీ, ఆర్థిక పరంగా ఇక్కడ మనీ పరంగా కానీ కొన్నిసార్లు ఎవరినైనా నమ్మి మోసపోయే ఆస్కారాలు చాలా వరకు ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్త తీసుకోవడం అనేది సింహరాశి వాళ్ళు చాలా ఇక్కడ గమనించదగిన విషయం. అదేవిధంగా ఈ రాశికి అష్టమంలో రాహు కావచ్చు,
భాగ్యంలో కుజుడు, అలాగే దశమంలో గురుడు, ఇలా చాలా వరకు కూడా శుక్రుడు కూడా కావచ్చు, 4 గ్రహాల వరకు అనుకూలత తక్కువే ఉంది. సో కాబట్టి ఈ రాశి వారికి మేజర్గా ఈ వారం మనం తీసుకున్నట్టయితే కనుక ఇక్కడ గురువు వల్ల ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ వర్క్, చాలా వరకు కూడా వృత్తిపరమైన స్ట్రెస్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఆలోపే ఉద్యోగంలో కొంత ఎందుకు ఇప్పుడు ఇంత కష్టపడి చేయడం అవసరం అనే విధంగా ఒక అన్ఫోకస్డ్, ఈ రెండూ కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ ఈ రాశి వారికి సంబంధించి మెయిన్గా సింహరాశి వాళ్ళు మీ ఇష్ట దైవారాధన ఎక్కువ చేసుకోవటం వల్ల దశమ స్థానంలో ఉన్న గురువు గారి యొక్క ఈ యొక్క నెగిటివ్ ఎఫెక్ట్ అనేది ఇష్ట దైవారాధన ద్వారా మీరు పోగొట్టుకోవచ్చు. దశమాధిపతి శుక్రుడు దశమ స్థానంలో ఉన్నాడు కాబట్టి చక్కగా లక్ష్మీదేవి ఆరాధన, శుక్రవారం పూట లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం, లక్ష్మీ అష్టోత్తరం చేసుకోవటం, మల్లెపూల మాలతో లక్ష్మీదేవిని అలంకరించుకొని చక్కగా లక్ష్మీదేవికి పూజ చేసినట్టయితే కనుక ఆర్థిక పరంగా కూడా చాలా వరకు కూడా మీకు మనీపరమైన విషయాల్లో ఇక్కడ కలిసి వచ్చే ఆస్కారాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ సింహరాశి వారు తప్పకుండా గురుడికి శుక్రుడికి ఈ యొక్క రెమెడీస్ చేసుకుంటే అటు ఉద్యోగపరంగా మిగతా ఈ విషయాలన్నిటి పరంగా కూడా మీకు తప్పకుండా మంచి అనుకూలమైన ఫలితాలు అనేవి వస్తాయి. కన్యారాశి వారికి సంబంధించుద్దాం. కన్యారాశి వారికి షష్టమంలో శని, భాగ్యంలో శుక్రుడు, భాగ్యంలో గురుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి కనిపిస్తుంది. 10, 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఈ రాశి వారికి ఉంది. కన్యారాశి వారికి మనం చూస్తే కనుక ఆది, సోమ, మంగళ, అలాగే శుక్ర, శనివారాలు కూడా అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి కన్యారాశికి సంబంధించి మనం చూసినప్పుడు ఇక్కడ మిక్స్డ్ రిజల్ట్స్ ఆఫ్ యువర్ సేవింగ్స్, ముఖ్యంగా కొన్నిసార్లు కొంతవరకు మీకు సేవింగ్స్ అలాగే ఆర్థిక పరంగా మనం కొంతవరకు పర్వాలేదు అక్యుములేట్ చేసుకున్నాం, గ్రోత్ అవ్వగలిగాం అన్నట్టు సిచ్యువేషన్స్ ఉంటాయి. అంతలోనే దానికి తగ్గట్టు కూడా ఆ ఇయర్లీగా మీకు వచ్చే కొన్ని పేమెంట్లు కానీ మీరు పెట్టే ఖర్చులు కానీ ఏమన్నా ఉంటాయి, అవి కూడా మీ వెనకాల వస్తూ ఉంటాయి. సో కాబట్టి కొన్ని శుభకార్యాలు జరుగుతాయి, శుభకార్యాల నిమిత్తం కొన్ని ఖర్చులు అవుతూ ఉంటాయి, కొన్ని దూర ప్రయాణాల నిమిత్తం కొన్ని ఖర్చులు అవుతూ ఉంటాయి, కొంత స్ట్రెయిన్ ఉంటుంది. సో ఇలా మిక్స్డ్ రిజల్ట్స్గా కన్యారాశి వాళ్ళకి ఎక్కువగా ఎఫెక్ట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ ఖర్చులు ఉన్నాయి, అలాగే సంపాదన ఉంది, రెండు మిక్స్డ్గా ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో కానీ వారం ప్రారంభం మాత్రం ఉద్యోగపరమైన విషయాల్లో మాత్రం చాలా స్ట్రెస్తో కూడి అటు తిరిగి వచ్చి మళ్ళీ జాబ్కి వెళ్ళాలంటే ఎలా ఉంటుంది, అలా ఉంటుంది అనమాట పొజిషన్. సోమ మంగళవారాల్లో చూసినట్టయితే కనుక ఈ రాశి వారికి మెయిన్గా లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, లాభంలో చంద్రుడు యోగిస్తాడు యాక్చువల్గా. సో అలాగే ఈ రాశికి సంబంధించి కూడా శత్రు విజయానికి సంబంధించిన విషయాల్లోనూ కోర్టు కేసెస్ కావచ్చు, రుణ ఒత్తిళ్లు కావచ్చు, ఇంకా కాన్ఫ్లిక్ట్ వివాదపరమైన విషయాలని, ఆరోగ్య సమస్యలకు సంబంధించిన విషయాల్లో కూడా తప్పకుండా క్రమక్రమంగా మీది పై చేయి అవుతుంది, దానిలో డౌట్ ఏమీ లేదు. సో బుధ గురువారాల్లో చంద్రుని యొక్క 1000 స్థాన సంచారం, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా కొన్ని ఖర్చులు కూడా ఉంటాయని చెప్పుకున్నాం. అది బుధ గురువారాల్లో కొన్ని అవి ఇన్కమ్ ట్యాక్స్ పరంగా కావచ్చు, అలాగే కుటుంబ పరంగా ఎదురయ్యేవి కావచ్చు, మనం ఎందా చెప్పుకున్నట్టు ఇయర్లీగా వచ్చే ఆ సమయంలో మీరు పెట్టాల్సిన కొన్ని ఖర్చులు కావచ్చు. ఇలా కొన్ని మిక్స్డ్ ఖర్చులు అనేవి మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో శుక్ర శనివారాల్లో ఈ రాశి వారికి మనం చూసినట్టయితే కనుక రాశిలోనే చంద్రుని యొక్క సంచారం అనేది జరుగుతుంది. సో ఈ కన్యారాశి వారికి మేజర్గా ఇక్కడ మనం చూసినప్పుడు చాలా వరకు కూడా మీ సెల్ఫ్ ఫోకస్ మీద, మీ సెల్ఫ్ ఐడెంటిటీ మీద, మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మీద చాలా వరకు కూడా ఫ్లక్చువేటివ్గా మీలో మీకే కొన్ని అనుమానాలు, ఇదివరకుతో పోలిస్తే చాలా వరకు కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గాయి అనే విధంగా కొంత ఆలోచన మీకు కలగడం అనే మాట వాస్తవం. ఇది మీ యొక్క అపీరెన్స్ కానీ హెల్త్కి సంబంధించిన విషయాల మీద కానీ ఈ యొక్క ఆలోచన అనేది వారాంతంలో మీకు కన్యారాశి వాళ్ళకి ఉండే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ముఖ్యంగా భాగ్యస్థానంలో ఉన్న బుధ, రవిలు, అలాగే ఇక్కడ వీరికి అష్టమ స్థానంలో ఉన్న కుజుడు కూడా అష్టమ స్థానంలో సంచారం మొదలుపెట్టారు. కాబట్టి
ఈ రాశి వారికి, కన్యా రాశి వారికి సంబంధించి ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఒకటి చేసుకోవటం ఈ రాశికి చాలా మంచిది. అలాగే ఇక్కడ రవి బుధుల యొక్క సంచారం ఏదైతే ఉందో కొంతవరకు వీళ్ళకి భాగ్యస్థానంలో కొంత ఈ హెక్టిక్ స్ట్రెస్ కానీ ఎక్స్పెన్సెస్ కానీ క్రియేట్ చేసే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి న్యాచురల్ ట్రాన్సిట్లో కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం, ఆదిత్య హృదయం, సో ఈ రెండు, అలాగే కుజుడికి సంబంధించి ధరణి గర్భ సంభూతం కానీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన కానీ ఇవి చేసుకోవటం వల్ల కన్యారాశి వారికి ఇంకా చాలా స్టెబిలైజ్డ్ రిజల్ట్స్ అనేవి ఈ యొక్క వారం మనకి కనిపిస్తున్నాయి. తులారాశి వారికి సంబంధించి చూద్దాం. తులారాశి వారికి షష్టమంలో రాహువు, అష్టమంలో శుక్రుడు, అష్టమంలో బుధుడు 3 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. సోమ, మంగళ, బుధ, గురు 4 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలిస్తూ ఉంది. ఏదైతే ఈ తులారాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ఇక్కడ కొంతవరకు అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ విషయంలో కానీ, సో ఇన్లాస్ నుంచి, మీ పార్ట్నర్ నుంచి కానీ, లేకపోతే కొన్ని అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్స్ మీకు కలిసి వచ్చే ఆస్కారాలు కానీ ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. బట్ అట్ ద సేమ్ టైం ఈ రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక ఇన్హెరిటెన్స్, వారసత్వ ఆస్తులకి సంబంధించి కానీ, సో ఇలాగ ఆరోగ్యపరమైన విషయాలకి సంబంధించి కానీ ఇలా కొన్ని మిక్స్డ్ రిజల్ట్స్గా, మంచి చెడుకు సంబంధించిన మిక్స్డ్ రిజల్ట్స్గా ఈ తులారాశి వారికి వారం కనిపిస్తూ ఉంది. ఏదైతే భాగ్యస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం, కొంతవరకు హెక్టిక్ స్ట్రెస్, వీళ్ళు అనుకోని ప్రయాణాలు, సడన్గా కొన్ని చేయాల్సి వచ్చే ఆస్కారాలు, సో దానివల్ల కొంత అలసట, దానివల్ల కొంచెం ఆరోగ్యానికి సంబంధించి, సో ఇది టోటల్గా ఫుల్ ఫ్యామిలీ మీద దాని ఒత్తిడి పడడం, ఆర్థికపరమైన విషయాల మీద దాని ఒత్తిడి పడడం, కొన్ని విషయాల్లో మళ్ళీ బయట డబ్బులు కొన్ని రావటం, ఇలాంటివన్నీ కనిపిస్తూ ఉన్నాయి. సోమ, మంగళవారాల్లో చూస్తే ఇక్కడ దశమస్థానంలో చంద్రుని యొక్క సంచారం తులారాశికి, మరి చంద్రుడు స్వక్షేత్రంలో దశమస్థానంలో దిగ్బలంలో మంచి ట్రాన్సిట్లో చాలా మంచి ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి ఉద్యోగ కార్యకలాపాలకు సంబంధించిన విషయాల్లో మాత్రం సోమ, మంగళవారాలు ఈ రాశి వారికి అనుకూలంగా ఉండటం వల్ల ఉద్యోగపరమైన విషయాల్లో తప్పకుండా ఆ 2 రోజులు హెక్టిక్ స్ట్రెస్ ఏదైనా ఉన్నప్పటికీ కూడా తప్పకుండా అనుకున్న పనిని వీళ్ళు ప్రొఫెషన్ పరంగా కంప్లీట్ చేసుకునే ఆస్కారాలు ఉన్నాయి. ఇక బుధ, గురువారాల్లో లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఇక ఈ రాశికి మనం చూస్తే కనుక కొన్నిసార్లు వీళ్ళకి వచ్చిన ప్రాఫిట్స్ కూడా కొన్నిసార్లు అరే ఏం మిగలలేదు, వచ్చింది అయిపోయింది అన్నట్టుగా ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో కాబట్టి ఈ విషయంలో వచ్చిన ప్రాఫిట్స్ని ఎలా నిలబెట్టుకోవాలి, లేకపోతే వచ్చిన డబ్బులు వచ్చినట్టు ఖర్చు అయిపోతున్నాయి, దీన్ని ఎలా మనం నిలువరించాలి అనే విషయాల మీద చాలా వరకు కూడా వీళ్ళు కొంచెం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. పెద్దన్నయ్య లేదా పెద్దక్క, మీ ఫ్రెండ్స్లో కొంతమందికి ఏమన్నా చిన్నపాటి డిస్టర్బెన్సెస్ అనేవి ఏర్పడే ఆస్కారాలు కూడా ఉన్నాయి. ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో కూడా ఇక్కడ దీని ఇంపాక్ట్ బుధ, గురువారాల్లో కొంచెం ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంది. అలాగే శుక్ర, శనివారాల్లో చూస్తే ఈ రాశికి సంబంధించి 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ కేతు కూడా ఉన్నారు. వెరీ టూ మచ్ స్లీప్ డిస్టర్బెన్స్ అనేది తులారాశి వాళ్ళకి కనిపిస్తుంది. కొన్ని టెన్షన్స్ ఏమవుతుందో ఏంటో అక్కడ 2 వారాల నుంచి నడుస్తున్న పరిస్థితులు రీత్యా వచ్చిన దాని వెనకాల వచ్చిన సమ్ నెగిటివ్నెస్ ఇక్కడ శుక్ర, శనివారాల్లో వారాంతానికి ఏంటంటే అనుకోకుండా అంటే సరైన స్లీప్ లేకుండా మధ్యలో లేవాల్సి రావటం, మధ్యలో లేవాల్సి వచ్చే ఆస్కారాలు, కొన్నిసార్లు అనుకోకుండానే ఎందుకు పెడుతున్నామో ఖర్చు తెలియకుండా పెట్టే ఆస్కారాలు, ఇలాంటివి కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ ఇలాంటివి కనిపిస్తుంది. కాబట్టి వీటి విషయాల్లో ఈ రాశి వాళ్ళు కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం వారాంతానికి కనిపిస్తుంది. సో తులారాశి వారికి మనం చూస్తే అష్టమ రవి, అష్టమ గురుడు, వ్యయకేతువు ఈ 3 చాలా ఇంపార్టెంట్ ట్రాన్సిట్స్గా మనం చెప్పచ్చు. సో కాబట్టి ఇక్కడ ముఖ్యంగా ఫలాస పుష్ప సంకాసం, కేతు నవగ్రహ శాంతి మంత్రం ఎంత చదువుకుంటే మీ మెంటల్ మెంటల్ ఫీలింగు, స్ట్రెస్ అంతవరకు మీకు చాలా వరకు కూడా నైట్ టైం స్లీప్ డిస్టర్బెన్స్ లేకుండా, అలా ఏదో తెలియని భయం, మానసిక భయం వెనకాడకుండా ఉంటుంది. అలాగే రవి అష్టమ దోషం ఉంది కాబట్టి కొంచెం తప్పకుండా ఈ రవి అష్టమ దోషం దీనికి సంబంధించి జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం
ఎంతగా చదువుకుంటే శివాలయాన్ని దర్శించుకోవటం వల్ల తులారాశి వాళ్ళకి అనేకమైన సమస్యలు తొలగిపోయే ఆస్కారాలు, నవగ్రహ ప్రదక్షిణ ఒక 27 సార్లు చేయడం, శివాలయాన్ని దర్శించుకోవటం వల్ల ఎన్నో అన్సర్టనిటీ విషయాల నుంచి, అనిశ్చిత పరిస్థితుల నుంచి, అలాగే ఒడిదొడుకుల నుంచి తులారాశి వాళ్ళు తప్పకుండా బయటపడే ఆస్కారాలు దీనివల్ల ఉన్నాయి. సో మర్చిపోకుండా అవి చేసుకోవటం వల్ల చాలా మంచి జరుగుతుంది. వృశ్చిక రాశి వారికి చూద్దాం. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూస్తే కనుక షష్టమంలో కుజుడు, సప్తమంలో గురుడు, లాభంలో కేతువు, 3 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి కనిపిస్తుంది. 8, 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది రాశి వారికి. కాబట్టి బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా వృశ్చిక రాశి వారికి అనుకూలంగా ఉంది. సో వారం ప్రారంభం మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వారికి మెయిన్గా ఇక్కడ మనం గమనించినట్టయితే అష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం మొదలవుతుంది. సో కాబట్టి మ్యారిటల్ లైఫ్కి సంబంధించిన విషయాల్లో, ఇన్లాస్ అత్తగారు మామగారికి సంబంధించిన విషయాల్లో కానీ, వ్యాపార సంబంధిత విషయాల్లో కానీ కొన్ని ఇక్కడ వీటి వల్ల ఎనీ డిస్టర్బెన్సెస్ అనేవి క్లోజ్ రిలేషన్స్లో, కాంట్రాక్ట్స్లో, వ్యాపారంలో వచ్చినా కొంచెం మీరు వాటిని ఆలోచించుకొని కొంచెం చాలా వరకు కూడా న్యూట్రలైజ్ చేసుకొని ముందుకు వెళ్ళడం అనేది మంచిది. ఎందుకంటే సప్తమ స్థానంలో సంచారంలో ఉన్న ఇక్కడ రవి కావచ్చు, శుక్రుడు కావచ్చు, బుధుడు కావచ్చు, ఏవి కూడా న్యాచురల్ ట్రాన్సిట్లో సప్తమంలో యోగించే గ్రహాలు కాకపోవటం, అలాగే అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండటం వల్ల చాలా వరకు కూడా వ్యాపార సంబంధిత విషయాల్లోనూ మీకు దగ్గర వాళ్ళే, కాలేజీ కుర్రాళ్ళు ఫ్రెండ్స్ అనుకో, వాళ్ళ ఫ్రెండ్స్కి సంబంధించో, సో లేకపోతే మాట ఇచ్చిన వాళ్ళకి సంబంధించో, సో ఫ్యామిలీలోని కుటుంబ సభ్యులకి సంబంధించో ఎవరో ఒకళ్ళు దగ్గర వాళ్ళ విషయంలోనే చాలా వరకు మీరు ఏదో ఒక విధమైన ఆలోచన చేసే ఆస్కారాలు ఇక్కడ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో దీని ఇంపాక్ట్ వ్యాపారం మీద కానీ, కాంట్రాక్ట్ మీద కానీ, ముఖ్యంగా మిగతా ఫ్రెండ్స్ అది ఇది అయితే పర్లేదు కానీ మ్యారిటల్ లైఫ్ మీద కానీ పడకుండా చూసుకోవడం అనేది మంచిది. ఇక్కడ సోమ మంగళవారంలో ఈ రాశికి చూసినప్పుడు భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం అనేది కనిపిస్తుంది. సో చాలా వరకు కూడా వీళ్ళు గృహపరమైన విషయాలకి సంబంధించి ప్రాపర్టీస్ కావచ్చు, స్థిరాస్తులు, మదర్ హెల్త్ కావచ్చు, గృహపరమైన విషయాలకి సంబంధించిన విషయాల్లోనూ, అన్కంఫర్ట్ జోన్కి సంబంధించిన విషయాల్లో కొంత ఎక్కువ స్ట్రెస్ని వీళ్ళు ఫేస్ చేసే ఆస్కారాలు బుధ, గురువారం, ఇక్కడ సోమ మంగళవారాల్లో మనకి ఎక్కువగా కనిపిస్తుంది. సో ఏదైనా లాంగ్ జర్నీలో అయినా, హైయర్ ఎడ్యుకేషన్లో అయినా, ఫారెన్ ట్రావెల్లో అయినా ఏదో ఒక అన్కంఫర్ట్ని ఎక్కడో చోట మీరు ఫేస్ చేసే ఆస్కారాలు సోమ మంగళవారాల్లో వృశ్చిక రాశి వారికి ఎక్కువగా కనిపిస్తుంది. సో బుధ, గురువారాల్లో ఈ రాశి వారికి చూస్తే దశమస్థానంలో చంద్రుని యొక్క సంచారం, అలాగే మీ బాస్ ప్రెషరు, ఇమీడియట్ బాసు ఆర్ ఇమీడియట్ హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఒత్తిడి, సో ఈ టైంలో టాస్క్ కంప్లీట్ చేయాలి అనే విధంగా డైరెక్ట్గా అక్కడ వాళ్ళ యొక్క మానిటరింగ్ ఉండటం వల్ల యువర్ లెస్ కాన్సన్ట్రేషన్ అని యువర్ మ్యారిటల్ లైఫ్కి సంబంధించి కానీ అండ్ వైఫ్ని పట్టించుకునే విషయంలో కానీ వీటికి సంబంధించి మీకు ఏముండో, ఎంతవరకు నేను లోన్లీగా ఉంటే ఈ టైంలో నాకు అంత పని వద్దురా బాబు అనేటట్టు మీ మనస్తత్వం మారిపోయే ఆస్కారాలు వారం చివరిలో కనిపిస్తున్నాయి. ఇక శుక్ర, శనివారాల్లో చూస్తే కనుక లాభస్థానంలో కేతు యొక్క సంచారం, లాభంలో కూడా చంద్రుని యొక్క సంచారం అనేది జరుగుతుంది. సో కొన్నిసార్లు ఏంటో మొన్నటిదాకా ఆ గ్రూప్తో చేసాం వాళ్ళది అయిపోయింది, ఇవాళ ఈ గ్రూప్తో చేసాం వీళ్ళది అయిపోయింది, రేపు ఏ గ్రూప్లో పడేస్తాడో మనల్ని తీసుకెళ్ళి అనే విధంగా మీ యొక్క ఫ్రెండ్ సర్కిల్లో మీరు డిటాచ్ అవుతూ వచ్చే ఆస్కారాలు చాలా వరకు కూడా వృశ్చిక రాశి వారికి కనిపిస్తున్నాయి. బట్ లాభస్థానంలో కేతు అల్టిమేట్గా మంచిగా చేస్తాడు కాబట్టి ఎంతో కొంత దానివల్ల వాళ్ళు కట్టైనందువల్ల మీకు ఇబ్బంది ఏమి ఉండదు, ఒక ప్రాఫిట్ను లాభాన్నే కలుగు చేస్తూ ఉంటాడు కాబట్టి దాని గురించి మీకు పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ ఇక్కడ డిటాచ్ అవుతున్న గ్రూప్స్, మీ యొక్క ఫ్రెండ్స్, వాళ్ళ మీద కొంచెం కన్సర్న్ అనేది వారాంతంలో ఎక్కువగా వృశ్చిక రాశి వారికి మనకు కనిపిస్తుంది. సో కాబట్టి ఈ రాశికి రవి, బుధ, శుక్రుల యొక్క యుతి సప్తమ స్థానంలో జరుగుతుంది. ఏది కూడా ఇక్కడ మీరు అనుకున్న పని ఏదన్నా వ్యక్తితో ముడిపడి ఉన్నట్టయితే కనుక వాళ్ళు మీకు అస్సలు కోఆపరేట్ చేసే ఆస్కారాలు అసలు లేవు. కాబట్టి ఎదుటి వ్యక్తుల ద్వారా మీకు కలుగుతున్న ఏదైతే డిస్టర్బెన్స్ ఉందో దాన్ని మీరు పోగొట్టుకోవాలంటే శ్రీకృష్ణుని ఆరాధన చేసుకోవటం చక్కగా చాలా మంచిది. శ్రీకృష్ణుని ఆరాధన ద్వారా ఇలాంటి సమస్యల్ని, క్లోజ్ రిలేషన్షిప్స్లో వస్తున్న సమస్యల్ని ఎన్నిటినో ఈ యొక్క
వృశ్చిక రాశి వారు వాటి నుంచి తప్పించుకోవచ్చు. ధనురాశి వారికి చూద్దాం. ధనుసు రాశి వారికి తృతీయంలో శని, షష్టమంలో రవి, షష్టమంలో బుధుడు, దశమంలో కేతువు, 4 గ్రహాల యొక్క అనుకూలత ధనుసు రాశి వారికి కనిపిస్తుంది. 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. సో ఇక్కడ వీరికి ఆది, శుక్ర, శని 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలిస్తుంది. సో ఇక్కడ వారం ప్రారంభం చూసినట్టయితే కనుక ధనుసు రాశికి 7వ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం అనేది మొదలవటం. సో ఈ రాశి వారికి ముఖ్యంగా ఏదో తెలియకుండా ఎప్పుడూ లేనిది ఎందుకో తెలియదు క్రితం కంటే పోలిస్తే చిన్నపాటి పొరపత్యాలు లాంటివి, అనవసరమైన వైరాలు లాంటివి, ఎప్పుడు లేనిది ఏదో ఒక లిటిగేషను, గొడవ ఇలాంటివి వీళ్ళకి ఎక్కువగా ఫ్రీక్వెంట్గా ధనుసు రాశి వారికి ఉండటం అనేది ఇక్కడ గమనించదగిన విషయం. దానిలో కొన్ని ఆరోగ్య సమస్యలు కావచ్చు, రుణపరంగా అక్కడ అప్పులకి సంబంధించిన విషయాల్లో కావచ్చు. సో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు అనేక విషయాల్లో వివాదాలకు సంబంధించిన విషయాలు కావచ్చు. గుర్తు పెట్టుకోవాల్సింది పెంచితే పెరుక్కుంటూ వెళ్తాయి అనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. చిన్న గొడవ, దాన్ని పెంచితే ఎంతైనా దాన్ని పెంచుకోవచ్చు, ఎంతైనా దాన్ని సాగదీసుకోవచ్చు. అక్కడితో వదిలేస్తే అక్కడితో పోద్ది. సేమ్ అప్పైనా అంతే, పెంచితే పెరుక్కుంటూ వెళ్తుంది. మీకేముంది, తీసుకోవడానికి పెద్ద ఇబ్బంది కాదు, కట్టడానికి ఇబ్బంది, గొడవ పడడానికి ఇబ్బంది కాదు, మళ్ళీ ఆ గొడవని సర్దు మెనిగించుకోవడానికి ఇబ్బంది. సో అనవసరమైనవి, అవసరం లేనివి, టైం వేస్ట్ అనుకున్నవి ఎంతగా అవాయిడ్ చేసుకుంటూ ఉంటే ధనుసు రాశి వాళ్ళు అంతగా మానసిక ప్రశాంతతను పొందుతారంటంలో ఎటువంటి డౌట్ లేదు. ఎందుకంటే ఇక్కడ 7వ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, అక్కడ సప్తమాధిపతి బుధుడు షష్టమంలో ఉంటాం, రవి షష్టమంలో ఉంటాం, గురుడు శుక్రుడు అందరూ షష్టమంలో ఉంటాం, లగ్నాధిపతితో కూడి అక్కడ శుక్రుడు షష్టమంలో ఉంటాం. ముఖ్యంగా ఆడవారితో, ఫీమేల్ పర్సనాలిటీస్తో ఎక్కువగా ఏదో ఒక ఎడతగానే ఒక వివాదం అలా నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. కాబట్టి ఫెమినైన్, కాబట్టి ఇక్కడ స్త్రీలకి సంబంధించిన వివాదాలకు సంబంధించి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సోమ మంగళవారాల్లో చూసినట్టయితే కనుక ఇక్కడ ఈ రాశికి 8వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ముఖ్యంగా మనం ఇందాక చెప్పుకున్న ఈ రుణ రోగ శత్రుస్థానంలో ఉన్న గ్రహాలకు సంబంధించి కావచ్చు. సో ఈ ధనురాశి వారికి చాలా వరకు కూడా మరి 8వ స్థానం మీదే, ఇక్కడ 1000 స్థానం మీద అన్ని గ్రహాల యొక్క ఆస్పెక్ట్స్ దృష్టి ఉండటం గత 2-3 వారాలుగా ఏదో ఒక తెలియని మానసికంగా వీళ్ళకి టెన్స్ ఫీలింగ్, ఆరోగ్యపరమైన విషయాలు రీత్యా కావచ్చు, ఏదైనా ఒక విషయం గురించి అయిన మ్యాటర్ గురించి సంబంధించిన విషయాల్లో, టెన్షన్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు. సో మోరోవర్ ఎక్కువగా ఇక్కడ ఈ రాశికి సంబంధించి 8మంలో చంద్రుడి యొక్క సంచారం, అలాగే 1000 స్థానాన్ని ఇన్ని గ్రహాలు చూడటం ఇలాంటివి ఉన్నాయి కాబట్టి సో బీ కామ్. అదేవిధంగా ఈ రాశికి అనవసరంగా ఏదైనా దీనివల్ల మనకి ఇబ్బంది కలుగుతుంది అనుకున్న విషయాల జోలికి వెళ్లకుండా ఎప్పటి పని అప్పుడు కంప్లీట్ చేసుకుంటూ చివరి నిమిషంలో దాని గురించి ఎంపర్లాడి పరిగెత్తి అనవసరంగా టెన్షన్ పెంచుకోకుండా ఇలాంటివి ధనురాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా వరకు కూడా ఈ వారం మనకి కనిపిస్తూ ఉన్నాయి. బుధ గురువారాల్లో ఈ రాశి వారికి సంబంధించి భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం అనేది కనిపిస్తుంది. సో తప్పకుండా ఈ రాశి వారికి సంబంధించి మళ్ళీ శత్రు విజయానికి సంబంధించి కావచ్చు, ఆరోగ్య సమస్యల నుంచి వీళ్ళు ఓవర్కమ్ అవ్వడానికి సంబంధించి కావచ్చు, ఆగిపోయినవి మనీకి సంబంధించిన విషయాల్లో వాటిని మళ్ళీ రికవరీ చేసుకునే విషయాల్లో కావచ్చు, అప్పులను రికవరీ చేసుకునే విషయాల్లో కావచ్చు, ఈ బుధ గురువారాల్లో కొంత స్ట్రెస్ కొంచెం ఎక్కువగా ఉన్నా కూడా వీటి విషయాల్లో కొంతవరకు అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. వారాంతానికి ఈ రాశికి సంబంధించి ఉద్యోగ పరిస్థితుల నిమిత్తం మాత్రం చూసినప్పుడు ఈ రాశి వారికి సంబంధించి చాలా కూడా ఏదో ఒక విధమైన ఒక తెలియని ఒక డెప్త్ ఫీలింగ్ అనేది ధనుసు రాశి వారికి కనిపిస్తూ ఉంటుంది. దశమంలో కేతు ఉంటాం, దశమాధిపతి బుధుడు అక్కడ 8మ నుంచి వ్యయాన్ని చూస్తుంటాం. సో ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో సో ఇలాంటి పరిస్థితి
మనకి ఇంత డెప్త్లో దేని గురించి ఆలోచిస్తున్నారు, అలాంటి పరిస్థితి మనకి ఎప్పుడు రాలేదు అనే విధంగా ఒక రకమైన భావన మీకు శుక్ర శనివారాల్లో వారాంతానికి కొన్ని పరిస్థితుల్లో కలిగే మాట వాస్తవంగా కనిపిస్తూ ఉంది. సో ఈ రాశి వారికి మనం చూస్తే కనుక షష్టమ స్థానంలో ఉన్న శుక్రుడు గురుడు ఇద్దరూ కూడా అనుకూలించే గ్రహాలు కాకపోవడం శుక్రుడు గురుడు వల్ల లగ్నాధిపతి ఇక్కడ షష్టమంలో ఉంటాం, ఏదో తెలియని అనవసరంగా ఎప్పుడు ఏమీ లేనిది ఈ టైంలోనే ఎందుకు మనకు అనవసరంగా అందరితో గొడవలు అవుతున్నాయి అనే విధంగా, ఆరోగ్య సమస్యలు ఎందుకు పెరుగుతున్నాయి అనే విధంగా. సో అదేవిధంగా ఇక్కడ చూస్తే కనుక మీ మేనమామ కావచ్చు, లేకపోతే మామగారు కావచ్చు, సో మీ డైలీ రొటీన్లో మీరు ఎవరితో పనిచేస్తారో వాళ్ళతో కావచ్చు, ఈ సమయంలో ఎందుకు పడట్లేదు అనేది సరిగ్గా అర్థం కాని విషయంగా ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ తప్పకుండా గురుబలం లేని కారణంగా ఈ రాశి వారికి చాలా వరకు కూడా కోఆపరేషన్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి తప్పకుండా దేవానాంచ ఋషినాంచ గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం చాలా మంచిది. మహాలక్ష్మీదేవికి మల్లెపూల మాలతో అలంకరించుకుని లక్ష్మీ అష్టోత్తరం చేసుకోవడం ప్రతి శుక్రవారం చేయటం వల్ల ఇలా స్త్రీల నుంచి వచ్చే వివిధ రకాలైన నెగిటివ్ ఎఫెక్ట్స్ కావచ్చు. అలాగే హిమకుంద మృణాలాభం శుక్ర నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం వల్ల ఇక్కడ స్ట్రక్కింగ్ ఆఫ్ లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ విషయంలో స్ట్రక్కింగ్ ఏదైతే ఉందో, లిక్విడ్ ఫ్లో ఆఫ్ మనీ విషయంలో స్ట్రక్కింగ్, వీటికి సంబంధించిన విషయాల్లో కూడా పాజిటివ్ రిజల్ట్స్ ధనుసు రాశి వాళ్ళు పొందే ఆస్కారాలు ఉంటాయి. సో తప్పకుండా ఈ యొక్క పరిహారాలు చేసుకుంటే ఇంకా వీళ్ళకి మంచి సానుకూలమైన పరిస్థితులు అనేవి ఉంటాయి. మకర రాశి వారికి సంబంధించుద్దాం. మకర రాశి వారికి తృతీయంలో రాహువు, తర్వాత పంచమంలో శుక్రుడు, పంచమంలో గురుడు 3 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. 6, 7, 8, 9 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఈ రాశి వారికి చాలా వీళ్ళు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్లో, వీళ్ళు చూపించే క్రియేటివిటీలో అండ్ వీళ్ళు ఏదైతే ఆలోచిస్తున్నారో సో ఇలా చేస్తే మనం బాగుంటుందని అలా పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్, వీళ్ళ రీచబిలిటీ, అవుట్పుట్ చాలా వరకు కూడా మీరు ఓవర్ కాన్ఫిడెన్స్గా ఉన్నట్టయితే కనుక అది చాలా డిసప్పాయింట్మెంట్కి గురి చేసే ఆస్కారాలు ఉన్నాయి. మకర రాశి వాళ్ళు ఇది మర్చిపోకూడదు. ఎందుకంటే రవికి అక్కడ హస్తంగత దోషం వల్ల మనకి ఇక్కడ యాక్చువల్గా ఇప్పుడు ముహూర్తాలు లేవు. ఎందుకు? ఈ గురు శుక్ర మూలాల వల్ల. సో పవర్లెస్ 2 శుభగ్రహాలు పంచమ స్థానంలో ఉన్నప్పటికీ కూడా రవికి వెరీ క్లోజ్ కంజంక్షన్లో ఉండటం వల్ల శుక్రుడు నిజంగా పంచమ స్థానాధిపతి ఇవ్వవలసిన ఆ యొక్క రిజల్ట్స్ ఇవ్వలేకపోవటం వల్ల ఎడ్యుకేషన్ విషయంలో కానీ, సంతానపరమైన విషయాల్లో కానీ, ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కానీ మీరు ఆలోచించి చేసే ప్రతి క్రియేటివ్ వర్క్ ఆలోచనల్లో ఇక్కడ చాలా వరకు కూడా అవుట్పుట్కి వచ్చేసరికి మాత్రం చాలా డిఫరెన్స్, వేరియేషన్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ని పెట్టుకొని అనవసరంగా డిసప్పాయింట్ అనేది అవ్వద్దు. సోమ మంగళవారాల్లో చూసినట్టయితే కనుక ఈ రాశి వారికి సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, సప్తమంలో చంద్రుడు యోగిస్తాడు యాక్చువల్గా. సో కాబట్టి సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండటం వల్ల కొంతవరకు వ్యాపారానికి సంబంధించి కావచ్చు, వ్యాపార అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో చాలా వరకు వీళ్ళకి అనుకూలమైన ఫలితాలు వస్తూ ఉంటాయి. కానీ మీ లైఫ్ పార్ట్నర్కి సంబంధించి, జీవిత భాగస్వామికి, వ్యాపారానికి సంబంధించిన విషయాలకు వచ్చేసరికి కొన్నిసార్లు ఇక్కడ మీకు మీ లైఫ్ పార్ట్నర్ ఆర్ బిజినెస్ పార్ట్నర్ వీళ్ళకి కొన్ని ఫైనాన్షియల్ పరమైన విషయాల్లో మాత్రం, ఆర్థిక పరమైన విషయాల్లో మాత్రం కొంచెం చాలా వరకు కూడా మిస్ మ్యాచ్ అనేది అయ్యే ఆస్కారాలు, వ్యాపార పరంగా పెట్టుకున్న ఏదైనా థాట్స్ విషయంలో కానీ, సో మ్యారిటల్ లైఫ్ పరంగా కూడా, కుటుంబ పరంగా వచ్చే చిన్నపాటి సమస్యలు కానీ ఇవి మకర రాశి వాళ్ళకి కొంతవరకు ఈ యొక్క రకమైన ఎఫెక్ట్ని క్రియేట్ చేసే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో బుధ గురువారాల్లో మనం చూస్తే కనుక అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం కనిపిస్తుంది రాశి వారికి. మేజర్గా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ పర్పస్లో కానీ, సంతానపరమైన విషయాల్లో కానీ, మనం ఇందా చెప్పుకున్నట్టు మీ ఎక్స్పెక్టేషన్స్లో రీచబిలిటీ విషయంలో చాలా ఇక్కడ అనుకున్న దానికి అవుట్పుట్కి చాలా తేడా ఉంటుందని చెప్పుకున్నాం. సో అలాంటి పరిస్థితులు తప్పకుండా బుధ గురువారాల్లో ఎక్కువగా ఈ రాశి వారికి ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. ఇక్కడ ఎడ్యుకేషన్ విషయంలోనూ, సంతానపరమైన విషయాల్లోనూ, ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లోనూ కొంచెం ఎక్కువ కేర్ తీసుకోవాల్సిన అవసరం అనేది ఈ వారం ఎక్కువగా బుధ గురువారాల్లో ఎక్కువ కనిపిస్తుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో స్టమక్ రిలేటెడ్గా, పొట్టకి సంబంధించి స్టమక్ రిలేటెడ్ విషయాల్లో చిన్నపాటి సమస్య అనేది కనిపిస్తూ ఉంది. వారాంతానికి ఈ రాశి వారికి చూస్తే కనుక భాగ్యస్థానంలోనే చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ భాగ్యస్థానంలో కేతు ఉన్నారు ఈ రాశి వారికి సంబంధించి. సో ఎంతవరకు ఎంత తెచ్చినా కూడా కట్టడానికే సరిపోవట్లేదురా నాయన మన జీవితం అన్నట్టు
ఇక్కడ మకర రాశి వారికి కన్యా రాశిలో సంచరించే చంద్రకేతువుల వల్ల ఇలాంటి చిన్న ఎఫెక్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో చాలా వరకు కూడా హైయర్ ఎడ్యుకేషన్ గురించో, ఫారెన్ ట్రావెల్ గురించో, లైఫ్ గ్రోత్ గురించి సంబంధించిన విషయాల్లో ఎంతో ఆలోచిస్తుంటారు. సో కానీ ఎంత మనీ అక్యుములేట్ చేద్దాం అనుకున్నా, ఎంత హైయర్ ఎడ్యుకేషన్లో ఎంత బాగా ఏది సాధిద్దాం అనుకున్నా కూడా సో కొన్ని సార్లు కొన్ని పరిస్థితుల రీత్యా మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా వేరే వైపు అవి ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటాయి. సో వేరే వైపు మీ యొక్క దృష్టిని లేకపోతే అక్కడ కాన్సన్ట్రేషన్ మీరు అనుకున్న దాని మీద లేకుండా వేరే దాని మీదకి మళ్ళీ ఆస్కారాలు ఎక్కువ ఉండటం వల్ల ఈ రకమైన రిజల్ట్స్ అనేవి వస్తూ ఉన్నాయి. సో ఆ విషయం గుర్తుంచుకోవాల్సింది మకర రాశి వాళ్ళు. సో ముఖ్యంగా రవి బుధుల యొక్క సంచారం పంచమ స్థానంలో, పూర్వపుణ్య స్థానం అనే పంచమ స్థానంలో ఇక్కడ ఉండటం వల్ల ఎక్కువగా మెయిన్గా మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏదైనా సరే ఈ టైంలో మీరు ఏదైతే ఒకటి ఎక్స్పెక్ట్ చేసుకుని ఇలా చేస్తే బాగుంది, అలా చేస్తే బాగుంది అనుకుంటారు, దాని నుంచి వచ్చే రిజల్ట్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి. కాబట్టి విష్ణు సహస్రనామ పారాయణం లేదా మీ ఇష్ట దైవారాధన ఎంతవరకు చేసుకుంటే మకర రాశి వాళ్ళకి పంచమ స్థానంలో ఉన్న ఈ రవి బుధుల యొక్క దోషం అనేది ఇక్కడ చాలా వరకు తగ్గే ఆస్కారాలు ఉన్నాయి. కుంభరాశి వారికి సంబంధించుద్దాం. కుంభరాశి వారికి ఇక్కడ తృతీయంలో కుజుడు, చతుర్థంలో శుక్రుడు, చతుర్థంలో బుధుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత కుంభరాశి వారికి ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంది. 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది ఇక్కడ. సో అలాగే సోమ, మంగళ, బుధ, గురు 4 రోజులు కూడా కుంభరాశి వారికి వీరికి సోమ, మంగళ, బుధ, గురు ఈ 4 రోజులు కూడా కుంభరాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభమే చూసినట్టయితే చంద్రుని పంచమ స్థానం నుంచి మొదలవుతుంది ఈ రాశి వారికి సంచారం అనేది. సో ఇక్కడ కొంతవరకు మిక్స్డ్ రిజల్ట్స్గా గృహానికి సంబంధించిన విషయాల్లో కొంత చిన్నపాటి ప్రశాంతత అంతలోనే అంటే మీ యొక్క హ్యాపీనెస్ అనేది ఆన్ అండ్ ఆఫ్గా ఉండే ఆస్కారాలు కుంభరాశి వారికి ఎక్కువగా కనిపిస్తున్నాయి. శుక్రుడు, బుధుడు ఈ రాశికి చక్కగా న్యాచురల్ ట్రాన్సిట్లో 4th హౌస్లో మిత్రక్షేత్రంలో ఉండటం వల్ల యోగిస్తూ ఉన్నారు. సో కాబట్టి వారం ప్రారంభం ఒక రకంగా ఇక్కడ చూస్తే కనుక మీ మానసిక ప్రశాంతతకి సంబంధించిన విషయాల్లో సో ఎక్కువగా మీరు అనుకున్నట్టు కొంచెం ప్రశాంతంగా ఉందాం అని మీరు అనుకుంటారు. సోమ, మంగళవారాల్లో చూసినట్టయితే కనుక షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, షష్టమంలో చంద్రుడు యోగిస్తాడు చక్కగా. సో అదేవిధంగా ఈ రాశి వారికి సంబంధించి మనం చూసినప్పుడు ఆరోగ్య సమస్యలు కానీ ఈ వారంలో సీజనల్గా కానీ జనరల్ ట్రాన్సిట్లో వచ్చిన 2-3 రోజులకు సంబంధించిన ఇబ్బందులు ఏమైనా ఉంటే ఈ సోమ, మంగళవారాల్లో తగ్గడం తప్పకుండా. అలాగే ఈ 6th హౌస్లో చంద్రుని యొక్క సంచారం తప్పకుండా శత్రు విజయాన్ని కలిగించే ఆస్కారాలు మీకు ఇక్కడ కనిపిస్తున్నాయి సోమ, మంగళవారాల్లో. బుధ, గురువారాలకి వచ్చేసరికి 7వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం చాలా వరకు కూడా మీ మానసిక ప్రశాంతత ఆన్ అండ్ ఆఫ్గా ఉంటుందని చెప్పుకున్నాం కదా, దానిలో బుధ, గురువారాలు ముఖ్యంగా ఆఫ్లో ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో ఇక్కడ అర్ధాష్టమంలో రవి యొక్క సంచారం ఏదైతే ఉందో ఇది ఈతి బాధల్ని, కుటుంబ సమస్యల్ని క్రియేట్ చేస్తూ ఉండటం వల్ల గృహానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్, ఇంటికి సంబంధించిన విషయాలు ఎదురవుతున్న అనేకమైన మానసిక ఒత్తిళ్ల వల్ల మీరు జాబ్ మీద కూడా కాన్సన్ట్రేషన్ పెట్టలేనంతగా పరిస్థితులు ఉండే ఆస్కారాలు ఉన్నాయి. అలాగే ప్రాపర్టీస్ గురించి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్, ప్రాపర్టీస్కి సంబంధించి చూడటము, వెహికల్స్, వాహనాలు కొనుగోలు గురించో సో ఇంటికి సంబంధించిన అనేకమైన విషయాల మీద మీరు ఎన్నో ఆలోచనలు చేస్తుంటారు. సో దానిలో మిక్స్డ్ అప్ రిజల్ట్స్గా ఈ కుంభరాశి వాళ్ళకి ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. శుక్ర, శనివారాల్లో ఈ రాశి వారికి 8వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో చాలా వరకు కూడా ఈ రాశి వారికి సంబంధించి ఇన్వెస్ట్మెంట్స్ చేసే విషయంలో కానీ, దేని మీద డబ్బును వెచ్చించే విషయంలో కానీ, ఫైనాన్షియల్ ఆర్థిక పరిస్థితులకు సంబంధించిన విషయాల్లో కానీ కొంత ఎక్కువ కేర్ అనేది ఈ రాశి వాళ్ళు తీసుకోవడం అనేది అవసరం. 8వ స్థానంలో కేతు యొక్క సంచారం ప్లస్ చంద్రుడి యొక్క సంచారం కూడా ఉండటం వల్ల ఈ సమయంలో అత్తగారు, మామగారు, ఇన్లాస్కి సంబంధించిన వాళ్ళ నుంచి వచ్చే సపోర్ట్ కావచ్చు, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ నుంచి వచ్చే సపోర్ట్ కావచ్చు, ఆర్ మీ జాయింట్ అకౌంట్స్ ఏదైతే మీ జీవిత భాగస్వామి నుంచి రావాల్సిన కొంచెం సపోర్ట్ ఆర్థిక పరంగా, ఫైనాన్షియల్ పరంగా ఇద్దరు కూడా ఏదైనా జాబ్ చేస్తున్నట్టయితే సో వాటిలో ఏదో డిస్సాటిస్ఫాక్షన్, సో అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ మీకు ఎక్కువగా వేరే వైపు నుంచి కలిసి వచ్చే మనీ విషయంలో మాత్రం ఇక్కడ చాలా వరకు డిటాచ్మెంట్గా ఉండే ఆస్కారాలు ఉండటం వల్ల ఇక్కడ ఈ విషయాల్లో మాత్రం ఆరోగ్యపరమైన, జాయింట్ అకౌంట్స్ పరమైన విషయాల్లోనూ, అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ విషయంలోనూ సో కొంతవరకు డిసప్పాయింట్మెంట్ అనేది ఈ రాశి వారికి శుక్ర, శనివారాల్లో ముఖ్యంగా కుంభరాశి వారికి కనిపిస్తుంది. సో ఏదైతే 8వ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతుంది
పలాస పుష్ప సంకాసం, కేతు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవడం ఈ రాశి వారికి చాలా మంచిది. అర్ధాష్టమంలో రవి గురుల యొక్క సంచారం కూడా జరుగుతుంది కాబట్టి జపాకుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, గురువారం మీరు గురువుగా కొలిచే దేవాలయాన్ని దర్శించుకోవడం ద్వారా కుటుంబ పరంగా గృహపరంగా ఏర్పడుతున్న అనేక సమస్యలు, మానసిక ఒత్తిళ్ల నుంచి మీరు బయటపడగలుగుతారు. సో ఈ రెమెడీస్ చేసుకుంటే కుంభరాశి వాళ్ళకి అటు జాబ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టకుండా మీకు ఉన్న ఈతి బాధలు, గృహపరమైన సమస్యల నుంచి మీరు తప్పకుండా బయటపడగలుగుతారు. ఆ విషయం మర్చిపోవద్దు. మేన రాశి వారికి సంబంధించి చూద్దాం. మేన రాశి వారికి తృతీయంలో రవి, తృతీయంలో శుక్రుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత మేన రాశి వారికి మనకి ఇక్కడ ఏర్పడుతుంది. 4, 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. ఏదైతే ఈ రాశి వారికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక చతుర్థ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం చాలా వరకు కూడా వీళ్ళు చేసే రిలేటివ్స్ పరంగా కానీ, తోబుట్టువుల పరంగా కానీ, షార్ట్ జర్నీస్ పరంగా కానీ, మీరు పెడుతున్న హార్డ్ వర్క్, హార్డ్షిప్ విషయాల్లో కానీ చాలా ఎమోషనేటివ్గా ఫీల్ అయ్యే ఆస్కారాలు వారం ప్రారంభంలో కనిపిస్తూ ఉన్నాయి ఇక్కడ. సో అలాగే ఈ రాశికి సంబంధించి మనం చూసినట్టయితే కనుక సోమ మంగళవారాల్లో పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఇక్కడ చాలా వరకు కూడా ఇక్కడ సోమ మంగళవారాల్లో మీరు చేసిన పని ఏదైతే ఉందో అది మీకు నచ్చుతుంది, కానీ మీరు చేసిన పని ఎదుటి వాళ్ళకి నచ్చే ఆస్కారాలు చాలా తక్కువ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం డైరెక్ట్ ఆస్పెక్ట్ లాభస్థానం మీద, శని ఇంటి మీద ఉండటం, శత్రుక్షేత్రం మీద శని వ్యయంలో ఏలినాటి శని నడుస్తుండటం. సో కాబట్టి మీరు చూపించే క్రియేటివిటీ ప్రతి విషయంలోనూ, పెట్టే ఇన్వెస్ట్మెంట్ విషయంలోనూ చాలా వరకు కూడా ఇక్కడ మీరు ఎక్కువ అంటే అందరికీ ఇష్టమైన పని మనం చెయ్యాలి అన్న రూలు ఉందా లేదంటే అక్కడ మనకి అది తర్వాత. కానీ ఏంటంటే చేసే పని వల్ల మనకి ఎంతవరకు ఉపయోగం ఉంది అనేది మాత్రం ఇక్కడ మెయిన్ పాయింట్గా మనం ఇక్కడ గమనించదగిన విషయం. సో బుధ గురువారాల్లో చూస్తే కనుక ఈ రాశి వారికి షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం జరుగుతుంది. షష్టమంలో చంద్రుడు యోగిస్తాడు, అలాగే షష్టాధిపతి రవి కూడా తృతీయంలో ఉన్నాడు. సో బుధ గురువారాల్లో అనుకున్న పని, చేపట్టిన పని తప్పకుండా ఇక్కడ శత్రు విజయాన్ని మీరు పొందే విధంగా, ఆరోగ్యం, హెల్త్, వెల్త్ 2 గ్రో అయ్యే విధంగా బుధ గురువారాల్లో కొంత సపోర్టివ్గా ఉంది. ఎందుకంటే షష్టమంలో సంచారంలో చంద్రుడు కావచ్చు, తృతీయంలో సంచారంలో రవి కానీ ఇద్దరు కూడా డిఫీటింగ్ యువర్ ఎనిమీస్, డిఫీటింగ్ యువర్ ప్రాబ్లమ్స్, ఓవర్కమ్ యువర్ ఆల్ డైలీ రొటీన్ ఇష్యూస్. సో వీటికి సంబంధించిన విషయాల్లో తప్పకుండా చంద్ర రవుల యొక్క బలం ఉండటం వల్ల ఇక్కడ మీకు మానసికంగా, శారీరకంగా 2 వైపులో దృఢంగా ఉంటారు. ఈ బుధ గురువారాల్లో అనుకున్న పని తప్పకుండా మీరు కాన్ఫిడెంట్గా కంప్లీట్ చేయగలుగుతారు. శుక్ర శనివారాల్లో మనం చూస్తే కనుక సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ రాశి వాళ్ళకి. ఆల్రెడీ సప్తమంలో కేతు యొక్క సంచారం అనేది ఈ రాశికి సంబంధం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో తన గురించి తనగా ఆలోచించుకొని, వాళ్ళ గురించి వాళ్ళుగా ఆలోచించుకొని, మెయిన్గా ఏంటంటే సో ఇక్కడ కొన్ని క్లోజ్ రిలేషన్స్ని, బంధాలని, బాంధవ్యాలను కూడా వదులుకోవడానికి పర్వాలేదు. ఈ సమయంలో ఇక నేను బాగుపడాలంటే ఇది తప్పదు అన్న కొన్ని ఆలోచనలు అనేవి శుక్ర శనివారాలు ఈ రాశి వాళ్ళకి కలిగే ఆస్కారాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఓవరాల్గా ఇది మొత్తం జరిగే పరిణామంలో ఈ రాశి వాళ్ళకి సమ్ షార్ట్ జర్నీస్, ఎక్కువ కమ్యూనికేషను ఎక్కువగా మీన రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉంది. సో అదేవిధంగా ఈ రాశికి మనం చూసినట్టయితే కనుక రవి గురులు ఇద్దరు కూడా ఇక్కడ వృషభ రాశికి ఇద్దరు కూడా శత్రుగ్రహాలు అయి ఉంటాం, తృతీయ స్థానంలో ఉన్నారు. కాబట్టి చేసే కమ్యూనికేషన్ విషయంలోనూ, రిలేటివ్స్లో మాట్లాడే విషయంలోనూ, సిబ్లింగ్స్తో వ్యవహరించే విషయంలోనూ చాలా బ్యాలెన్స్డ్గా ఉండాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది. సో మీన రాశి వారికి ఇక్కడ మనం చూస్తే కనుక తృతీయంలో ఉన్న బుధుడు, గురుడు, అలాగే వ్యయంలో ఉన్న శని. సో ముఖ్యంగా వ్యయంలో ఉన్న శనికి మాత్రం ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళటం చాలా మంచిది. బుధుడు తృతీయంలో ఉండటం, అలాగే చాలా వరకు కూడా గురుడి యొక్క సంచారం కూడా తృతీయంలో ఉండటం, లగ్నాధిపతి, రాశ్యాధిపతి అయ్యి చాలా వరకు చేసిన పని నచ్చగా మళ్ళీ మీరు చేయాల్సి వచ్చే ఆస్కారాలు, ఇక్కడ ఎక్కువ ఆలోచనలు అనేవి కనిపిస్తూ ఉన్నాయి ఈ రాశి వారికి సంబంధించి. కాబట్టి తప్పకుండా బుధవారం ఇక్కడ బుధుడికి సంబంధించి మాత్రం ఈ తృతీయ స్థానంలో ఉన్న బుధుడికి చేసిన వర్క్ కంప్లీట్ అయ్యాక, మొత్తం అయిపోయాక మళ్ళీ దాన్ని లేదు కొంచెం బెటర్మెంట్ అనో ఇంకో విధంగా చేద్దామనో మీకు ఆలోచనలో ఫ్రీక్వెంట్ చేంజెస్ అనేవి వస్తాయి. థర్డ్ హౌస్ అంటే ఫ్రీక్వెంట్ చేంజెస్ అనమాట. సో ప్లేస్ టు ప్లేస్ చేంజ్ వెంటనే అవుతుంటాం కావచ్చు, ఫ్రీక్వెంట్ చేంజెస్ ఇన్ యువర్ మైండ్ కావచ్చు.
ఇలాంటి ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి ఏలినాటి శనికి తైలాభిషేకం చేసుకోవటం, అలాగే ఇక్కడ ముఖ్యంగా తృతీయ స్థానంలో ఇక్కడ యోగిచ్చని బుధ గురు ఇద్దరు కూడా ఏదైతే రాశి అధిపతి ఉన్నారో డెఫినెట్గా మీ రాశికి దేవానాంచ ఋషినాంచ గురు నవగ్రహ శాంతి మంత్రం, అలాగే బుధుడికి ప్రియాంగు కులికా శ్యామం రూపేణ ప్రతిమం బుధ నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, వినాయకుని ఆరాధన చేసుకోవటం వల్ల అనేకమైన విఘ్నాల నుంచి ఈ మీన రాశి వాళ్ళు తప్పకుండా బయటపడగలుగుతారు. మ్యారిటల్ లైఫ్ కానీ, బిజినెస్ వ్యవహారాల్లో కానీ, ఇక్కడ క్లోజ్ రిలేషన్స్ పరంగా వస్తున్న అనేకమైన ఇబ్బందులు, డిస్టర్బెన్సెస్ నుంచి బయటపడగలుగుతారు. కేతువు కూడా సప్తమంలో ఉన్నారు కాబట్టి. సో మొత్తంగా ఈ పరిహారాలు చేసుకుంటే మీన రాశి వాళ్ళకి ఇంకా చక్కగా బాగుంటుంది. సో ఈ వారం ద్వాదశ రాశుల వారందరికీ సంబంధించి రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.